రెండోసారి చెప్పినప్పుడు పాసేజ్ వినబడిందా? నేను ఎప్పుడు ఏది ఎండ్ అయిపోయిందో నేను చూడలేదు. బాబాజీ గారు రెండోసారి చెప్పిన పాసేజ్ మరొకసారి చెప్తానని లాస్ట్ పాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వినబడిందా? వినిపించలేదు. మీ పేరు కూడా ఇందులోకి రాలేదండి, లిస్టులోకి అసలు. ఏంటండి? మీ పేరు మామూలుగా మన లిస్ట్ లోకి పేరు వస్తుంది కదా, మీది రాలే, పేరు వినిపించలే. పేరు రాకపోవడం కాదు, ఇది ఎండ్ అయిపోయింది. అదే 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 అంటున్నా, అందుకోసమే మీరు ఆన్ లోకి వచ్చి ఉంటే ఒక పేరు కనిపిస్తుంది కదా, అది రాలేదంటున్నాను. మాటలు కూడా ఏం వినిపించలే మాకు. జూమ్ ఎండ్ అయినప్పుడు ఎవరు ఉండరండి. సరే, నేను ఎండ్ రెండోసారి అయ్యాక మేము మళ్ళీ మళ్ళీ వచ్చాం, మేము ముగ్గురు వచ్చాము, బాబాజీ గారు, నేను, ఇంకో ఇద్దరును. మీరెవరు రాలే ఇంకా మిగతా వాళ్ళు. అది కాదు, మొదటిసారి నేను చెప్పినప్పుడు వినబడిందా? మొదటిసారి వినపడింది, జూమ్ కట్ అయ్యాక మళ్ళీ వినిపించలే. ముందు రెండోసారి చెప్పింది వినబడిందా? ముందు రెండోసారి వినిపించిందండి. ఓకే, దట్స్ ఆల్. అయితే తర్వాత నేనేం మాట్లాడలేదు, అది మ్యూట్ లో ఉంది. ఓకే, అయితే ఇప్పుడు బాబాజీ గారు మీరు చెప్తారా? మిగతా వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. బాబాజీ గారు ఉన్నారా? నమస్తే. నమస్తే పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గుడ్ విషెస్ టు. ఈ చాప్టర్ చాలా ప్రాథమికమైనది అన్నమాట. మన కృష్ణమూర్తి గారి టీచింగ్స్ అర్థం చేసుకోవడానికి ముందు చాలా ప్రాథమిక విషయాలు ఇవి. ఏంటంటే విజ్డమ్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని తెలియపరుస్తుంది. విజ్డమ్ గురించి మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక 2-3 తరాల మనుషుల్ని మీరు చూసారో లేదో తెలీదు, పల్లెటూరులో ఉంటారు. ఆ పల్లెటూరులో ఉన్న వ్యక్తులకి ఏమీ చదువు సంఖ్యలు ఉండవు, కానీ పెద్ద పెద్ద విషయాలు తగుల్చడానికి ఉపయోగిస్తారు. ఈ విజ్డమ్ అనేది మీరు చూసారో లేదో, చదువు అక్కర్లే, కానీ బాబాజీ గారు కట్ అవుతోంది మధ్య మధ్యలో, వినబట్టంలే. బాబాజీ గారు వినబట్టంలే. సిగ్నల్ ప్రాబ్లం ఉంది, వినబట్టంలే. వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపించింది. వినిపించలేదా? ఇప్పుడు వినిపించింది, ఇందాకలాగా వినబడలేదు. అసలు వినిపించలేదా? లాస్ట్ 2 సెంటెన్సెస్ వినబడలే. అదే అదే ఇప్పుడు ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, విజ్డమ్, మెమరీ, వీటి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ చాప్టర్ లో బాగా వివరించడం జరిగింది అనమాట. మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే విజ్డమ్, నాలెడ్జ్ ఒకటే అనుకుంటాం. ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ విజ్డమ్ ఉందనిస్తుంది. విజ్డమ్ అనేది నాలెడ్జ్ వల్ల పెరగడం తరగడం అనేది జరగదు. అది ఆ క్షణంలో వచ్చేది. అండర్స్టాండింగ్ అనేది విజ్డమ్. విజ్డమ్ ఈజ్ పర్సెప్షన్ ట్రూత్ అంటున్నారు. ఏదైతే సత్యమో ఆ సత్యం తెలుసుకునేవాడు విజ్డమ్. అది ఎప్పుడు కూడా కంటిన్యూ అవ్వడం అనేది ఉండదు, కాలానికి సంబంధించినది కాదు, ఆ క్షణంలో వచ్చేది. ఆ విజ్డమ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే తప్ప మన జీవితం అంత హాయిగా ఉండదు. విజ్డమ్ ఉన్న వ్యక్తి చాలా హ్యాపీగా, క్రియేటివ్గా, బ్లిస్ఫుల్గా ఉంటాడట. మీరు వాస్తవంగా అది మనం అనుభవిస్తేనే తెలియదు. నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది, చదువు ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా అన్నీను. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చాలా తెలివైన వాడు అని అనుకోవడం కూడా మిస్అండర్స్టాండింగ్.
ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఛాలెంజ్ రెస్పాన్స్ ఫినామినా అనమాట. ఒక ఛాలెంజ్ వస్తుంది, దానికి ఎలా స్పందిస్తున్నాం అది ప్రతి రోజు ప్రతి దినము మనం గెయిన్ చేసేది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ తప్ప అది విజృంభంగా ఉండడానికి అవకాశం లేదు. కృష్ణమూర్తి గారు అది బాగా పూర్తిగా అతనికి అర్థమయ్యేటట్టు చెప్పారు. అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ప్రజెంట్ లోనే ఆ క్షణంలో వస్తుంది. అది మనం కల్టివేట్ చేసుకుంటే జరిగేది కాదు విజయం అనేది. అదే ఒకటి తెలుసుకోవాలి. తర్వాత ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అనేది దాని క్రమం ఏంటి? ఛాలెంజ్, రెస్పాన్స్, నేమింగ్, అది ఆ వరుసలో వస్తుంది అనమాట. అది కాన్షియస్. మొత్తం ఇదంతా కూడా మనం కాన్షియస్నెస్ గానే ట్రీట్ చేస్తున్నాం. దేనికి ఏమైనా ఎఫెక్ట్ అట్లా కృషి వల్ల జరిగేది కాదు. అది ఒకటి తెలుసుకోవాలి. తర్వాత ఈ మూడింటి గురించి కూడా తెలుసుకోవాలి. అండర్స్టాండింగ్ ఎప్పుడేది రావాలి, ఎప్పుడు వస్తుందంటే ఫ్రీడమ్ అన్నది ఆలోచిస్తున్న మెదడు, ఆలోచిస్తున్న మనసు ఫ్రీడమ్లో లేనట్టే. ఫ్రీడమ్ పొందినప్పుడే అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండర్స్టాండింగ్ వల్లనే మనకి అండర్స్టాండింగ్లోనే విజ్డమ్ ఉంటుంది. ఆ విజ్డమ్ అనేది చాలా ముఖ్యమైనది, జీవితానికి అవసరమైనది, అత్యవసరమైనది అని మనం చెప్తున్నాం అన్నమాట. ఇంకేమైనా ఉంటే ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఓకే అండి, బాబాజీ గారు బాగా చెప్పారు. మనం ఏంటంటేనండి, ఎన్నో విషయాలు చదివి ఎందరో మహాత్ములు ఉపన్యాసాలు వినో, లేకపోతే ఇక్కడ అక్కడ ఎన్నో అనుభవించి మనకి చాలా విజ్డమ్ ఉందని మనం ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ లోంచి మనం బయటపడాలి. అంటే అది విజ్డమ్ కాదు, అది అంటే మన అందరిలో అంటే చాలా వరకు ఎంత ఎక్కువ చదివితే వాళ్ళకి ఎంత జ్ఞానులు అంత బాగా వాళ్ళకి తెలుసు అని. అంటే మనం ఎలా అనుకుంటాం అంటే వాళ్ళు ఎన్నో శాస్త్రాలు చదివారండి, ఆ తర్వాత చాలా గొప్ప జ్ఞానం ఉందండి అని. విజ్డమ్ అలాంటిది కాదు. అలా చదవడాల నుంచి బయట వాటి నుంచి అక్యూములేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా విజ్డమ్ కాదు. పైగా ఆ జ్ఞానం మనకి అడ్డుతుంది. అసలైనటువంటి అంటే మనం ఎప్పుడు చదివినవే మన మైండ్లో ఉంటాయి, ఆ గత జ్ఞానమే మనకు ఉంటుంది తప్ప అసలైన జ్ఞానం పొందడానికి, విజ్డమ్ పొందడానికి ఈ జ్ఞానం అడ్డుతుంది. అదే శివసూత్రాల్లో కూడా జ్ఞానం బంధ అన్నారు. అంటే మనని బంధించేస్తుంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అది చెప్పారు కదా, ఈ జ్ఞానం మన ఏం చేస్తుంది, లిబరేట్ చేయదు, ఫ్రీడమ్ ఇవ్వదు. ఎప్పుడు మనం ఆ జ్ఞానపరంగానే ఆలోచిస్తాం, ఆలోచన రేంజ్ లోనే ఉంటాం. ఈ ఆలోచన ఎప్పుడైతే ఆగిందో అప్పుడే రియల్ విజ్డమ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ విజ్డమ్ స్వతసిద్ధంగా మనకి ఉంటుంది ఎప్పటికప్పుడు. అదేంటంటే దాని కంటిన్యూటీ అని కాదు, అంటే అది మనకి ఏ క్షణంగా క్షణమే అది వర్క్ చేస్తూ ఉంటుంది. దానికి అది గతంలోంచి వెళ్ళేదంతా కూడా గత జ్ఞానం, దట్ ఈస్ జ్ఞానం, నాలెడ్జ్. మనం ఆ తేడా తెలుసుకోవాలి. మనకి అందరిలో చాలా మందికి ఇది అభిప్రాయం ఉంది, ఎన్నో చదివిన వాళ్ళంటే గొప్ప గౌరవంగా చూస్తాం, చదవని వాళ్ళు అంటే ఇప్పుడు రమణ మహర్షి ఏమీ చదవలేదు, అంత జ్ఞానేయుడైనా. మాతా అమృతానందమయ్య ఏమీ చదవలేదు, 4వ క్లాసు. కబీర్ దాస్ ఏమీ పెద్దగా చదువులు చదవలేదు. మరి ఇంకా చెప్పాలంటే ఆయన చాలా తక్కువే. మరి వీళ్ళందరికీ విజ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్యుములేటెడ్ జ్ఞానం అన్నది అది అడ్డుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, నేను చదివేక నాకు వస్తుందండి అని చాలా మంది అనుకుంటాం, కానీ కాదు. అంతర్గత జ్ఞానం ఉన్నప్పుడే మనకి ఏదైనా సరే అంటే సరైన అవగాహన ఉంటుంది. అది సృజనాత్మకంగా ఉంటాం, జీవితం అంతా కూడా హ్యాపీగా బ్లిస్ఫుల్ గా జీవించగలం. లేకపోతే మనం ఆ చదివిన జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ గతంలోనే జీవిస్తూ ఉంటాం. ఆ గతం ఏం చేస్తుంది, కొత్తదనాన్ని అడ్డుతోంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కొత్తదాన్ని అది మనం అందుకే మన లైఫ్ అంతా బోరింగ్ గా ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళ ఐడియాలు బుర్రలో ఉంటాయి. విజ్డమ్ ఏంటి అంటే అది స్వతసిద్ధంగా ఉండేది. ఎవరికైనా డౌట్ ఉంటే మొదట అడగండి, తర్వాత అందరికి బాగా అర్థమైందా ఈ విషయం? శారద గారు మీకు అర్థమైంది కదా? అర్థమైంది మేడం.
ఓకే, ఇప్పుడు రాంబుద్రి గారు లైన్ లో ఉన్నారు కదా, చెప్తారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, అంటే నాలెడ్జ్ అంటే సేకరణ. ఉమ్, అంటే ఒక పుస్తకాల నుంచి కానీ, మహాత్ముల నుంచి కానీ, లేకపోతే మన లౌకిక అనుభవాల నుంచి కానీ, ఇవన్నీ సేకరించిన జ్ఞానం. అంటే ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు వాటిని ఉదాహరణలుగా తీసుకొని చెప్పడం కానీ, అంటే ఇంకా మహాత్ముల మాటలు కానీ చెప్పడం కానీ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనము ఏదైతే ప్రోగు చేసుకున్న జ్ఞానం అయితే ఉందో దాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ ఓ మన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. అంటే వాస్తవానికి నీ అనుభవం ఏంది అని అన్నప్పుడు, అంటే నాకు రాత్రి మీరు ఆత్మానుభవం గురించి చెప్పినప్పుడు, ఏకత్వం గురించి చెప్పినప్పుడు, నేను ఏకత్వ ఆత్మ ఏకత్వం గురించి నేను మీకు ఉదాహరణ చెప్పినప్పుడు మీరు అన్నారు, ఆత్మానుభవం అనేది మీకు వచ్చిందా, మీ మీ అభిప్రాయం చెప్పండి అని అన్నప్పుడు దాని గురించి నేను ఏమీ చెప్పలేని స్థితిలో నేనున్నాను. అంటే నా సొంతంగా ఆత్మ గురించి నాకున్న అభిప్రాయము నాకు ఏమీ లేదు. అంటే ఎవరో చెప్పిన అభిప్రాయాలు, మహాత్ములు చెప్పిన అభిప్రాయాలు కానీ, లేకపోతే పుస్తక జ్ఞానంతో నేను సేకరించిన అభిప్రాయాలు కానీ, అంటే నా దగ్గర ఉన్నదంతా బయట నుంచి తీసుకున్న వాళ్ళ అనుభవంతో చెప్పిన విషయాలనే నేను నా మెదడులో నిక్షిప్తం చేసుకొని వాళ్ళ అనుభవాలను నా నాకు నేను వ్యక్తపరిచే స్థితి వచ్చినప్పుడు నేను వీటిని ఉదాహరణలుగా చూపిస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు మీరు రాత్రి క్వశ్చన్ వేశారు, అసలు ఆత్మ అనేది మీకున్న అనుభవం ఏంది అని చెప్తే నేను నోరు మెదపలేని స్థితిలో ఆత్మ నిలబడిపోయాను. అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి అని అడిగే వరకు నేను ఏమీ చెప్పలేని స్థితిలో నేనున్నాను. సరే, నేనేమైనా చెప్పగలనా అంటే వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, బయట నుంచి సేకరించింది, నాలో నిక్షిప్తపరుచుకున్నదే నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఈ ఆత్మ గురించి నేను వ్యక్తపరిచే విషయం ఏంది అని అంటే రకరకాలుగా నేను చెప్పగలను. ఒక రామకృష్ణ పరమహంస గారు చెప్పిన విషయాల గురించి చెప్పగలను, రమణ మహర్షి గురించి వారు వ్యక్తపరిచిన విషయాల గురించి చెప్పగలను, లేకపోతే బాబా గారు చెప్పిన విషయం గురించి, ఇలా ఎందరో మహాత్ములు కానీ భక్తులు బుక్ నుంచి ఉండే నాలెడ్జ్నే నేను చెప్పగలను. కానీ అయితే ఏ ఏ ఆత్మ యొక్క స్థితి ఉందో ఇన్ని విధాలుగా ఇన్ని డిఫరెంట్ స్థితిలో నేను చెప్తున్నాను అంటే నాకు సొంతంగా ఏ అనుభవం లేకోకుండా నేను వాళ్ళను ఉదాహరణగానే చెప్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఆత్మ గురించి ఇప్పుడు చెప్పే ఒక స్థితి ఇట్లే ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి అడిగినప్పుడు చెప్పే దీనికి ఒక స్టాండర్డ్ ఉండదు. ఎందుకంటే అది నా అనుభవం కాదు. నా అనుభవం అయితే ఒకే పద్ధతి, ఒకే స్టాండర్డ్. ఇంకా అంటే నేను 1000 సార్లు చెప్పినా నేను దాన్ని అదే రీతిగా చెప్పగలను. అంటే నేను 1000 సార్లను చెప్పినా ఈ ఆత్మ గురించి 1000 రకాలుగా నేను వ్యక్తపరుస్తున్నాను. అంటే నా దగ్గర ఉన్న ఆత్మ గురించి జ్ఞానము నాది కాదు, సేకరణ. కానీ నా అనుభవం దాని గురించి లేదు కాబట్టి నేను చెప్పేదంతా అబద్ధమే అని నాకు తోస్తున్నది. కాబట్టి నేనేం చెప్పినా, అంటే నేను ఎంత పెద్ద జ్ఞాన సంపదను సేకరించి నేను ఎంత చెప్పినా నేను
ఒక రకంగా చెప్పాలి అంటే నేను నిజం చెప్పడం లేదు. ఆత్మ గురించి కానీ వేరే ఏ విషయాల గురించి అయినా సరే నేను నిజం చెప్పడం లేదు. నా దగ్గర ఉన్న సేకరించిన మెటీరియల్ను పాస్ చేస్తున్నాను. కాబట్టి నాది నిజమైన జ్ఞానం కాదు. అంటే నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, నేను ఎంత జ్ఞానం సేకరించినా అది నిజమైన జ్ఞానం కాదు. అంటే ఇప్పుడు లోకంలో మనం చెప్పుకుంటే, అంటే మనం ఏది చెప్పుకున్నా, ఎన్ని పుస్తకాల గురించి ఎన్ని మహాత్ముల గురించి చెప్పుకుంటున్నా కూడా మనకంటూ సొంత అనుభవము లేదు. అభిప్రాయం అనేది పక్క నుంచి సేకరించి నేను వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏది నిజమైన జ్ఞానం కాదు, నిజమైన వ్యక్తీకరణ కాదు. అంటే నా సొంతంగా నేనైతే ఏదైతే అనుభవించి చెప్పగలనో అదే నిజమైన జ్ఞానము. కాబట్టి నేను సొంతంగా ఏది చేయలేని స్థితిలో ఉన్నా, అంటే నాకు అనుభవం లేని స్థితిని నేను అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా సేకరించిన మెటీరియల్ను పాస్ చేయడమే నేను చేస్తున్న పని. కాబట్టి నాదేంటంటే కాపీ పేస్టింగ్, అంతకు మించి నాది నిజమైన జ్ఞానం కాదు. నాకు నిజమైన జ్ఞానం కావాలంటే నాకంటూ సొంతంగా ఒక ఖచ్చితమైన అనుభవం అనేది ఉండాలి. అది ఉండాలి అంటే ఈ ఈ యొక్క ప్రోగు చేసుకున్న మొత్తము ఆలోచనాయుతమైన జ్ఞానం అంతా శూన్యమైపోతేనే నాకంటూ ఒక కొత్త అనుభవం ఏర్పడితే మీకు అది కష్టం నేను పెట్టుకోండి, అన్నిటి వ్యక్తపరచడానికి పక్కన పెట్టండి. ఉపయోగపడుతుంది. అయితే మీరు మేము కష్టపెట్టుకున్నట్టు ఈ ఉంటాయి. ఇటు అన్ని ఇలా ఈ ఎందుకు పెడతారు ఈ వారం? అయితే ఈ వచ్చిన అతను వస్తాడు రాడు కదా, మీ సైడ్ పెట్టుకోవడం నేర్చుకోండి. దట్ ఈస్ హలో రైట్ వే. మనం ఒక రూల్స్ అన్ని ఫాలో అవడం కరెక్ట్ అండి. అంతే. అపార్ట్మెంట్ మీ డస్ట్ దాని తర్వాత పెట్టుకోండి, అబ్బాయి వచ్చి పట్టుకెడతాడు అంటే. ఉమ్. సొంతంగా ఆత్మ గురించి అనుభవించినా కూడా మిమ్మల్ని కూడా మ్యూట్ చేస్తానా ఏంటి? ఆల్ పార్టిసిపెంట్స్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. అంటే ఆవిడని మ్యూట్ చేయడానికి. అన్మ్యూట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మహాత్ములు అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం చేసినా అంటే ఆత్మ అనేది తను సొంతంగా ఆత్మానుభవం పొందిన వ్యక్తి కూడా వ్యక్తీకరించలేడు అనేది నిజమైన విషయము. అంటే ఉన్నది ఉన్నట్టు వ్యక్తీకరించలేదు. అంటే తను అనుభవం ద్వారా ఉన్న విషయాన్ని వ్యక్తపరచాలంటే కూడా మాటల ద్వారా కానీ లేకపోతే లౌకికంగా వ్యక్తపరచాలంటే కూడా సాధ్యం కాని విషయం అని మనకు తెలుస్తున్నది. అది అంటే అవాంగ్ మానస గోచరము అనే స్థితి అని మనం చాలా సార్లు మనకు తెలుస్తుంది. అంటే స్వయంగా ఆత్మానుభవం ఉన్న వ్యక్తి కూడా వ్యక్తపరచలేని స్థితిని మనము ప్రతిరోజు ఎన్నో విధాలుగా మనకున్న పాత అనుభవాలను లేకపోతే వీటినే సేకరించిన జ్ఞానాన్ని చెప్పుకుంటూ తృప్తి పడుతూ ఇదే నిజమైన జ్ఞానము అనే స్థితిలో ఉన్నాం. కాబట్టి నిజం చెప్పాలంటే ఇది ఈ రోజు వచ్చిన ఈ సబ్జెక్టులో మనకు తెలిసిన విషయం ఏంటంటే జ్ఞానము అంటే అమ్మగారు ఇందాక అన్నారు శివసూత్రాల్లో జ్ఞానం బంధ అని చెప్పారు కదా, అదే వాస్తవం అనేది మనకు తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు డిస్కస్లో వచ్చిన విషయం ఏంటంటే ఎంత సేకరించినా అదంతా వేస్టే. కాబట్టి సొంత అనుభవం అనేది ఉండాలి అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవడమే ఇది. అంటే అట్ ది ప్రజెంట్ మనము అంటే ఏ అభిప్రాయం లేని స్థితిలో మనం ఆ స్థితిని చేరుకోవడానికి ప్రయత్నం చేయడమే నిజమైన జ్ఞానం అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు విషయాన్ని నేను గ్రహించిన విషయం ఇది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. రాంబుద్రి గారు బాగా చెప్పారు. శారదగా ఎవరైనా డౌట్స్ అడుగుతారండి? ఎక్కడెక్కడైనా లేదా మీ అభిప్రాయం విషయంలో ఎవరైనా చెప్తారా? అంటే మనం అందరం అలాగే అనుకుంటున్నాం కదా, ఎన్నో పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని.
చెప్పండి శారద గారు. చాలా నిజాయితీగా ఒప్పుకున్నారమ్మ గారు. ఉన్నదంతా పుస్తక జ్ఞానమే మాకు. నేను కూడా అదే అనుకుంటున్నాను అమ్మగారు. ఉన్నదంతా పుస్తక జ్ఞానమే గాని మస్తకంలో ఏం లేదు అనుకుంటున్నాను. అది మస్తక అది జ్ఞానం కూడా జ్ఞానం కాదు. మస్తకంలో అంటే అంటే మనం అలాగా రైమ్ కుదిరింది కానీ పుస్తకంలో ఉన్ని అక్యుములేట్ చేసిందే మస్తకంలో ఉంటుంది. కానీ అంత నిజాయితీగా ఒప్పుకోవటం కూడా చాలా గొప్ప అమ్మగారు. సత్యం కదా, సత్యం దాని పవర్ అంటే ఆ యథార్థ స్థితిని చూసినప్పుడే ఇది అసలు అనేది ఉంటుంది. మనం యథార్థాన్ని దాటిస్తే మన జీవితం అంతా మళ్ళీ వేస్ట్ గానే అయిపోతుంది. ఏమంటారు? ఒప్పుకోవడం అనేది సత్యాన్ని సత్యంగా తీసుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు ముత్తునూరి కృష్ణారావు గారు లో వెలుగులు అనే పుస్తకంలో గాంధీ గారి ఫోటో పెట్టావా, వివేకానందుడి ఫోటో పెట్టావా, ఎప్పుడు వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలే కానీ నీకంటూ నీకు ఆలోచన అడవలేదు అన్నారు. ఒకటి అక్కడ అక్కడ ఆలోచన విషయంలోనే అంటే మనకి తెలియాలి మనం ఎప్పుడు బారోడ్ థింగ్స్ లోనే ఉంటున్నాం, సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ లోనే అనే విషయం. మనం ఎవరినైనా కోట్ చేస్తూ ఉంటాం, ఆ కోట్స్ లో అన్ని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనం ఎలా మనకేమిటి అనుభవిస్తున్నాం అంటే యాక్చువల్ గా అనుభూతి చెందింది ఆ జ్ఞానం ఎవరు కూడా మాటల్లో చెప్పలేరు. కానీ ఎప్పుడు ఆర్జించిన వాటి వల్ల మనకి ఎంత అడ్డవుతోంది మనం గ్రహించితే ఆ లోపల ఉన్న విజ్డమ్ పెంచుకోవాలి. ఆ పెంచుకుంటే పెరిగేది కాదు, కానీ దాన్ని తెలుసుకుంటేనే మనకి యథార్థ స్థితిని యథార్థంగా ఏదో ఒకటి అందులోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం గనక అలా చేయకుండా ఉంటే మనకు అర్థం అవుతుంది. అంటే మనదైన స్థితి ఏంటి అన్నది మనం ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళటం లేదు. అది ఆలోచనకు అతీత స్థాయిలోనే అనుభూతికి వస్తుంది. కనీసం ఇప్పుడు ఇది తెలుసుకున్నాక ఈ అక్యుములేటెడ్ నాలెడ్జ్ గ్రహించిన జ్ఞానం అంతా నాకెంతో తెలిసిన అహం కనీసం పోతుంది కదా. ఏమంటారు? అదే అనుకుంటున్నాను అమ్మగారు. ఖాళీ అయ్యాక పాల ప్యాకెట్లు తెచ్చి పెడతావా? పాల ప్యాకెట్లు. అనుపమ గారు మీరు మ్యూట్ చేయాలి. సారీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అది కరెక్ట్ గానే అది మనకి ఆహా ఇదంతా నేను అంత ఆర్జించిన జ్ఞానమే, ఈ పుస్తకం చదివి ఆ పుస్తకం చదివి అనే విషయం మనకు తెలియాలి. తెలిస్తే కనీసం జ్ఞాన అహంకారం పోతుంది. అప్పుడు బర్డెన్ చాలా వరకు మనం అంటే తగ్గించుకుంటున్నాం. నాకు ఇంత తెలుసు అన్నట్టు అది దిగిపోతే చాలా హాయిగా ఉంటాం. శారద గారు మీరేమైనా చెప్తారా? మేడం అదే అంటే మనం ముందు క్లాసెస్ లో అవన్నీ విన్నాం కూడా దీనికి బేస్ అని తెలుస్తుంది మేడం. ఏంటి అంటే మనం ఏదైనా ఇది ఫలానా విషయం తెలిసింది అనుకుంటాం. కొంచెం దగ్గర పెట్టుకోండి మేడం శారద గారు. లోగా వినిపిస్తుంది. మనకు మనము పుస్తకాల ద్వారా కానీ ఇంకొకరు చెప్పింది పెద్దలు చెప్పిన ద్వారా అంతా తెలుసుకున్నది అన్నది నాలెడ్జ్ కిందికి వస్తుంది. స్వానుభవంతో మనము ఇన్నర్ గా లోపలికి వెళ్ళి మనం ఏదైతే తెలుసుకుంటామో అది విజిటము. బాబాజీ గారు చెప్పినట్టు పల్లెటూర్లలో వాళ్ళు కొంతమంది చాలా బాగా చెప్తారు మేడం. వాళ్ళు మళ్ళీ స్కూల్ కూడా వెళ్ళింటారు, వాళ్ళు చదువు కూడా రాదు వాళ్ళకి అసలు, కానీ తత్వం గురించి అంతా కూడా మనము కొన్ని పదాలు కూడా వాళ్ళు అంత బ్రహ్మాండంగా వాడతారంటే అన్ని వాడతారు. నేను విన్నాను మేడం అది కొన్ని. ఇప్పుడు నాకు అర్థమైంది అది వాళ్ళకు చదువు లేదు మరి బక్క ఎత్తి లేదు, కానీ వాళ్ళంతా అంటే వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకున్నారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది మేడం. అంటే బుక్స్ ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ అంటే కూడా మనము అందుకే దీన్ని విజిటము నాలెడ్జ్ అనే దాన్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేసి దీనికి విజిటం అంటే ఏంటి అనేది అది కరెక్ట్ మీనింగ్ అయితే చెప్పలేము, కానీ మనము స్వానుభవంతో మనము సొంతంగా తెలుసుకున్న నాలెడ్జ్ అంటే మనం ఆత్మజ్ఞానం అంటారు కదా మేడం. అంటే అంటే ఎవరు వాళ్ళు తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని విజిటం కిందకి మనము విజ్డమ్ అంటే స్వతసిద్ధంగా లోపల ఉన్నటువంటి జ్ఞానం, అంటే ఆర్జించిన విషయాల్లోంచి కాకుండా విజ్డమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన ఆగుతుందో విజ్డమ్ వర్క్ చేస్తుంది.
సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయగలం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. మనం ముందు క్లాసెస్ లో అంతా కూడా రమణ మహర్షి గారి స్పీచెస్ లో కూడా విన్నాం కదా మేడం. అంతా అది ఎవరు వాళ్ళు తెలుసుకోవాల్సిందే, కానీ తెలుసుకున్న వ్యక్తి కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే చేయలేడు మేడం. అది 100% చేయలేడు. ఒకవేళ ఆత్మజ్ఞానులు కొంతమంది రమణ మహర్షి లాంటి వాళ్ళు కొంచెం చెప్పగలిగినా కూడా చెప్పలేదే ఎక్కడ గురించి అనుభవైక వైద్యమే గాని ఎవ్వరు చెప్పే అటెంప్ట్ చేయరు. ఆయన కూడా అదే అన్నారు మేడం. మీరు ఎవరు కూడా అది చెప్పడానికి రాదు, ఎవరు వాళ్ళు స్వానుభవంలో తెలుసుకోవాల్సిందే. ఆ స్వానుభవంలో తెలుసుకున్న దాన్ని విజిటం కింద ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అది ఏమాత్రము చదువుతో ఒకరిని చూసి నేర్చుకునేది కాదు, ఒకటి చదివి తెలుసుకునేది కాదు. స్వానుభవంతో ఎవరి వాళ్ళు తెలుసుకోవాలి అంతే. తెలుసుకున్నది మళ్ళీ మనం చెప్పగలమంటే చెప్పడానికి కూడా కాదు అనేది క్లియర్ గా ఆ అర్థమవుతుంది. విజ్డమ్ వల్లే దీన్ని బట్టి మనకి చూస్తే ఆనందం, ప్రేమ అవన్నీ ఉంటాయి. సృజనాత్మకంగా జీవించగలం. దీన్ని బట్టి చూస్తే మనం నాలెడ్జ్ మాకు తెలిసిందంతా కూడా బుక్స్ ద్వారా తెలుసుకున్నదో ఎవరో చెప్పిందే తెలుసుకున్నదే, కానీ స్వానుభవంతో ఏం తెలుసుకున్నామంటే నిల్ మేడం, జీరో. ఇంకా అసలు ఏమి అనేది ఏమీ ఇది లేదు మనకు. ఒకవేళ మనము సైలెంట్ గా కూర్చున్నా కూడా ఇంకొకరు ఎవరో చెప్పినవే మనకి, మనం దాన్నే మౌల్డ్ చేసుకోవడానికి చూస్తాం. మనలో మనం ఇది చేసుకొని చూస్తాం, కానీ మనం స్వనుభవంగా తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆత్మజ్ఞానంలోకి మనం ప్రయత్నించి అది సాధన చేస్తూ, మీరు అన్నట్టు క్షణక్షణం ఎరుకతో, ఎప్పుడప్పుడు కూడా కాదు, ప్రతి క్షణం ఎరుకతో ఉండి ఇవన్నీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది అనేది అర్థమవుతుంది. సాధన చేయడం వల్ల వచ్చేది కాదు, క్రమశిక్షణ వల్ల రాదు. అందుకని గట్టిగా పట్టుదల పడితే వచ్చేది కాదు. సత్యం తెలుసుకోవడం వల్లనే విజ్డమ్ వస్తుంది. అవును, సత్యం తెలుసుకోవడమే విజ్డమ్. అవును. యథార్థాన్ని యథార్థంగా చూసినప్పుడే సత్యం మనకి తెలుస్తుంది. వసంతలత చెప్తావా? అంటే నేను మన మధ్యలో వెళ్ళలేదు, అవునవును, కానీ చూశాను. ఆఖరి వరకు, ఆల్మోస్ట్ ఆఖరి వరకు 7:40 వరకు విన్నాను. అది అతను అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ నాట్ విజ్డమ్ అన్న విషయం మీద చెప్పారు. అది కరెక్టే. అంటే ఏదో పోగు చేసేసుకుంటాం జ్ఞానం అనేది. మనం రకరకాల విషయాల మీద ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అవి అక్యూములేట్ చేసుకుంటూ ఉంటే అది జ్ఞానం అవ్వదు. జ్ఞానానికి మైండ్ ఎంప్టీ అవ్వాలి. అది అంటే ఈ పోగు చేసుకున్నటువంటి విషయాలన్నిటినీ తీసిస్తే తప్ప మనకి అవగాహన గాని జ్ఞానం గాని రాదు. ఏది కొత్తది చేయాలి అంటే కొత్తగా చేయాలి అంటే ఫ్రీడమ్ కావాలి అంటే దానికి ఎంప్టీ స్పేస్ కావాలి. మనం నింపేసుకుంటూ ఉంటే, విషయ జ్ఞానంతో నింపేసుకుంటూ ఉంటే ఆ విజ్డమ్ అనేది ఎప్పటికీ రావడం కష్టం. ఎందుకంటే ఈ విషయ జ్ఞానం అంతా మెమరీయే. పాస్ట్ నాలెడ్జ్ తోనే దానికి మరొక రకమైనటువంటి యాంగిల్ ఉంటుంది. పాస్ట్ తో నింపుకుంటూ ఉంటే అలాగా అదే మైండే థాట్ ఇలా నడుస్తూ ఉంటుంది తప్ప దానికి మీదను వెళ్ళగలగడం అనేది అవ్వదు. అది అవ్వాలి అంటే మొట్టమొదట ఈ థాట్స్ అవి లేకుండా ఎంప్టీ స్పేసెస్ ఉంటేనే ఆ వివేకము, అదే విజ్డము అది అనేది వస్తుంది. ఇది ఒక్కసారిగానే వస్తుంది. దానికి ఏం గ్రాడ్యువల్ గా రావడం అనేది ఉండదు. ఏదైనా అండర్స్టాండింగ్ అనేది టక్కున మనకి తడుతుంది, అండర్స్టాండ్ అవుతుంది. అదేదో ప్రయత్నం చేస్తే అయ్యేది కాదు అని చెప్తున్నారంటే, కానీ మనం అందరం ఈ మిస్కన్సెప్షన్ లో ఉంటాం. బోల్డ్ అంత విషయాలన్నిటినీ సేకరించుకొని బుర్రల నిండా నింపించుకుంటే మనం పెద్ద జ్ఞాని అని చెప్పి అనుకుంటాం. కానీ ఏ చదువులు లేకుండా, ఏ ఇది లేకుండా కూడా మనిషి వివేకవంతుడు అవగలడు. అదే ఇప్పుడు బాబాజీ గారు అన్నట్టు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ సత్యం తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానం అని చెప్పారు. ఆఖరిని ఏమిటో పారాగ్రాఫ్స్ నేను వినలేదు, కానీ ఈ మాత్రం విన్నాను కాబట్టి. ఆఖరి పారాగ్రాఫ్ లో అదే చెప్పారు. యథార్థంగా కాకుండా బికమింగ్ గా మనం ప్రయత్నించినంత కాలం అంటే ఆ సత్యం తెలియదు. సత్యమే మనం లిబరేట్ చేస్తుంది ఈ గత జ్ఞానం నుంచి. అప్పుడు ఉండేది విజ్డమ్, హ్యాపీనెస్, బ్లిస్. అవును, ఆ విజ్డమ్ ఉంటే అసలు ఈ సెపరేషన్ అని కానీ, నే భావం కానీ, ఈ సెల్ఫిష్నెస్ ఇవేమీ ఉండవు. అసలు
అంతా మొత్తం యూనివర్స్ అంతా ఒక్కలాగే మనం చూడగలుగుతాం అసలు. విజ్డమ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనస్సు చెప్పలేదు. చెప్పలేదు, లక్ష్మి గారు ఎందుకంటే అది చిన్నది మనకి నేను తెలియదు. చెప్పను, చిన్న సంఘటన చెప్పనా అండి లక్ష్మి గారు, నేను మాట్లాడచ్చా? చెప్పండి చెప్పండి. మా నాయనమ్మ గారు ఉండేవారు, ఆవిడ ఏం చదువుకోలేదు, వేలిముద్ర ఆవిడ. ఎవరు వచ్చిన ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా అందరినీ ఒకలా చూసేవారు, అంతా చేసేవారు. ఆవిడ బడి ఆచారం అంతవరకు ఆవిడ వరకే పెట్టుకునే వరకే, ఎవరిని ఇబ్బంది పెట్టేవారు. ఆవిడ దగ్గర పెరిగాను నేను, ఆవిడ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అన్నారు కదా, మీరు అన్నారు, ఆయన కూడా చెప్పారు మన బాబాజీ గారు. ఆవిడ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నానండి. సత్యం గురించి ఆవిడ ఎప్పుడూ చెప్పేవారు నాయనమ్మ మాకు అనమాట. అది ఆవిడ పెంపకంలో ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే, ఏమి చదువుకోకపోయినా మా అమ్మ మాకు చాలా నేర్పింది అని మాతో సమంగా అన్ని చూసేవారు అందరికీను. ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా ఆదరణ అంటే అదే అసలైన సత్యం అని ఇప్పుడు మీరందరూ చెప్పి మాట్లాడిన మీట మా ఆవిడ దగ్గర పెరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఓకే అండి. ఇంకెవరు? భార్గవి గారు, మీరు ఏమై మాట్లాడి చెప్పండి కొంచెం. ఓకే, అయితే ముగించేద్దామా? ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంకెవరైనా ఏమైనా ఓకే. చెప్తారా? ఓకే.